మూస ధోరణిలో ఒకళ్ళు ఒక లైటింగ్ చేస్తే ఇంకా అలాగే చేద్దాం, అలాగే షార్ట్ డివిజన్ చేద్దాం, ఇలాంటి ఒక ఇది ఉంది కదా. పాత సినిమాల్లోనే అద్భుతమైన ఎక్స్పెరిమెంట్లు చేశారు. నాకు బాగా నచ్చింది, అంటే మిమ్మల్ని మీ దగ్గర ప్రస్తావించాలని, వక్తనే కియా అని ఒక పాట ఉంది కదా హిందీలో, వహీదా రెహమాన్. ఆవిడ మీద మాత్రమే లైట్ ఉంటుంది, ఫ్లోర్ మొత్తం డార్క్గా ఉంటుంది. ఆవిడ ఎటు ట్రావెల్ అవుతుందో లైట్ అలా ట్రావెల్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు రావు సార్? మళ్ళీ ఏమయ్యి డైరెక్టర్స్ అండి, డైరెక్టర్స్ రావాలి. ఇప్పుడు మేము ఏం అద్భుతం చేయాలన్నా డైరెక్టర్ రావాలి. డైరెక్టర్ హ్యాస్ టు అప్రూవ్. ఓకే, అందరూ నన్ను లైక్ చేసి నేను చేసిందే వేదం అనుకోరు కదా. డైరెక్టర్ సీన్ కంటెంట్తోనే రావాలి. దానికి తగ్గ కథ దొరకాలి, కథ కుదరాలి. ఇలాంటివన్నీ చేయొచ్చు. ఇప్పుడు అమరాజీనామా కానీ బాబా సినిమా ఉంది. బాబా సినిమా అప్పటికి వచ్చిన సినిమాలన్నిటికంటే భిన్నమైన లైటింగ్, ఫుల్ హైకీ లైటింగ్, ఎక్కడ షేడ్స్ ఉండకుండా ఫుల్ బ్రైట్గా, అంటే మేబీ ఆ కథకు తగ్గట్టుగానే చేస్తుంటారు. అంత స్థాయి ఎక్స్పెరిమెంట్లు కూడా మళ్ళీ చూడలేక అప్పటికి ఆ టైంకి ఆ సినిమాకి అలా. అదే అంటున్నాను, సురేష్ కృష్ణ గారు బేసికల్గా ఈజ్ ఇందాక సౌండ్ టెక్నికల్లీ సౌండ్ అన్నాను, ఆయన పేరు మర్చిపోయా. సురేష్ కృష్ణ టెక్నికల్లీ సౌండ్. అండ్ ఆయనలో గొప్పతనం ఏంటంటే నన్ను అది కెమెరామెన్ని, అసోసియేట్ డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్ని కూర్చోబెట్టి సీన్ చెప్తాడు. చెప్పండి ఓపెనింగ్ షాట్ ఎలా చేద్దాం అంటాడు. ఎవడ మట్టుకాడు దొరిచేస్తూ ఉంటారు, మార్కులు కొట్టాలి కదా, ఏదో చెప్పాలి, ఒక్కొక్కరు కూడా చెప్తారు. కెమెరాగా నేను చెప్తా, అందులోంచి పికప్ చేస్తాడు ఆయన. గుడ్, ఇది తెచ్చుకోలేం అంటాడు. బెస్ట్ డైరెక్టర్ ఆయన ఒకడు. తమిళ్లో మీరు ఒకే ఒక్క సినిమా చేశారు బాబా. అప్పటికి చాలామంది తమిళ ఉద్దండులైన కెమెరామెన్ ఉన్నా కానీ మిమ్మల్ని ఏరి కోరి తెలుగు నుంచి అక్కడికి తీసుకెళ్లారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అప్పట్లో? రజనీ అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చలాగే ఫస్ట్ సినిమానే రజనీకాంత్. అంటే రజనీకాంత్ ముందు నా మీద ఇంప్రెషన్ లేదు ఆయనకి. ఓకే, డ్యూ టు మై హైపర్నెస్. మీరు ఎందాక అన్నారే టమాల్టమా కొత్త, ఆయన రాగానే సార్ నేను మాట్లాడే విధానం, ఇప్పుడు ఆయన ఏమో ఊహించుకుంటాడు, పెద్ద హీరోగానే వెళ్ళి ఊహించుకుంటాడు. మనం వెళ్ళి సార్ చాలా హ్యాపీ సార్ నేను మీతో పనిచేయడం, సూపర్ సార్, డంగ్ ఏంటిడు భోంచేద్దాం, ఏయ్ ఏంటి పెడుతున్నావు వాడిని, ఫిష్ సూపర్ సార్ నేను ఫిష్ తింటా, డంగ్ ఏంటిడు. చూసి సురేష్ ఇంత పైన ఓకేనా, పర్వాలేయా, కొంచెం రొంప இப்படி இருக்கான் ஓகே అని అడిగాడు ఆయన. இல்லை సార్ అని సురేష్ కృష్ణ ఫస్ట్ డే షూటింగ్ చేసి ఈ స్టార్టెడ్ కాలింగ్ మీ టైగర్. ఫస్ట్ డే షూటింగ్ అవగానే సూపర్ చోటా టైగర్ కట్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి టైగర్ వచ్చాడంటే ఏంటని అనుకుంటున్నాను నన్ను. సో అలాగా అది ఆయనతో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. బాబా సినిమా చేస్తున్నప్పుడు తమిళ లైట్మెన్ యూనియన్లు, కెమెరామెన్లు మిమ్మల్ని బాగా ప్రతిఘటించి ఒకానొక సమయంలో పెద్ద యుద్ధమే జరిగింది. ఒక పెద్ద సమావేశం పెట్టి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేసి అట్లా ఏదో జరిగింది కదా. ఆ సమయంలో మీరు బాలచందర్ గారితో వాదనకు దిగారు అంటారు, అది నిజమేనా? అంటే ఎలా ఉంటుందంటే ఎవరైనా ఎక్కడైనా పని చేయొచ్చు. ఓకే, ఇవాళ తెలుగులో 99% అదర్ లాంగ్వేజ్, బాంబే మరాఠీ కెమెరా మొత్తం బాంబే, కానీ ఎవరి టాలెంట్ ఆడిది, ఎవరి స్కిల్ ఆడిది. సో నేను అది నమ్ముతా. అప్పుడు బాబాకి నేను వెళ్ళినప్పుడు ఒక 30% తమిళ కెమెరాలు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. అప్పటికే పనిచేస్తారు, ఎప్పుడు ఉండేవారు, ఎప్పటికప్పుడు ఎప్పుడూ ఉంటుంది ఇది. సో నేను ఆడికి వెళ్ళి పనిచేస్తుండగా నా ఈ లైట్ మ్యాన్లని, నాకు పని త్వరగా చేయడానికి నాకు అలవాటు ఉన్న పేర్లు లైట్ మ్యాన్లు ఒక 5గురిని, నేను క్రెయిన్లో ఒక 4గురిని, మొత్తం 9 మంది తీసుకెళ్ళా. 9 11 గుర్తులేదు అంకే సరిగ్గా. అక్కడ ఈయనను వాళ్ళు వచ్చి మా దగ్గర ఇంతమంది వర్కర్స్ ఖాళీగా ఉన్నారు కదా, హైదరాబాద్ చిన్న పరిశ్రమ, మాది పెద్దది, ఇక్కడ 5,000 మంది ఉన్నారు, అక్కడ 1000 మంది ఉన్నారు, వీళ్ళందరికీ పని కావాలి కదా, వాళ్ళని పంపించేయమనండి, మేము పని చేస్తాం. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ వర్కర్స్. నేను నా కన్వీనియంట్కి ఆ సినిమాని 70 రోజుల్లోనే 55 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టాడు రజనీకాంత్.
స్పీడ్గా చేయాలి ఆ సినిమా. దానిపై పేర్లు తెలియకుండా ఫస్ట్ వెళ్ళడమే అని నేను పట్టుకెళ్ళా. లేదు ఐఎమ్ నాట్ కన్వీనియంట్, నాకు ఇలా కావాలి అనేసి. ఆ యూనియన్కి అప్పుడు ప్రెసిడెంట్ బాలచంద్ర గారు, అసోసియేషన్ మొత్తానికి ఆయన. సో ఇష్యూ ఆయన దగ్గరికి వెళ్ళింది. అయితే ఆయన శిష్యుడే సురేష్ కృష్ణ. సో సురేష్ కృష్ణకి ఫోన్ చేశారు ఆయన. ஏப்பா அந்த கேமராமேனுக்கு சொல்லு, ரொம்ப ஏரகெண்ட்டாக இருக்கான், கொஞ்சம் அந்த ஒர்க்கர்ஸ் மேட்ரு பார்க்க சொல்லு, எதுக்கு வம்பு தலை, இது கொஞ்சம் ப்ராబ్లం, அப்புறம் முடியாது, வேலை செய்ய முடியாது అంటే ఇండైరెక్ట్లీ క్లాస్ థ్రెట్ నాకు, సొఫిస్టికేటెడ్ వేలో. என்னப்பா స్పీకర్ ఆన్ చేయమన్నా. సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్, నిజమే. మా ఊళ్ళో ఇంతమంది కెమెరామెన్లు ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గర 11 మంది ఉన్నారు, 10 మంది కెమెరామెన్లు ఉన్నారు, అంటే 33 మంది అక్కడ పనిచేస్తున్నారు హైదరాబాద్లో. ఓకే, ఇక్కడ నేను తెచ్చుకుంటే 9 మంది ఎంతమందో, వీళ్ళని ఈ నిమిషం నేను పంపించేస్తా, కానీ రేపు 33 మంది హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చేస్తారు. సూపర్. మీకు ఈ 9 మంది వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ 9 మందికి నేను పని ఇవ్వడం కావాలా, ఆల్రెడీ పని చేస్తున్న 33 మంది వెనక్కి రావడం కావాలా, అంటే స్ట్రైట్గా బెదిరించారు. డిసైడ్ చేయండి అన్న. அவன் ரொம்ப பேசுகிறான், யார் அவன்? అక్కడి నుంచి அவன் దాసరి నారాయణ వాళ్ళు, ఐఎమ్ ఫ్రమ్ దాసరి యూనిట్. రియల్లీ ఫీల్ ప్రౌడ్ అండి తెలుగు తర్వాత ఏమైనా ప్రాబ్లం చేశారా అండి? ఎందుకు చేస్తారు, ఏం ప్రాబ్లం. అప్పుడు ఇంకా నేను ఏ యూనియన్లో అసోసియేషన్లో నేనేం మెంబర్ కాదు, ఏం కాదు, నాకు తెలిసిన న్యాయం నేను చెప్పా. అది న్యాయం. నేను ఇక్కడ నేను ఇంకోటి కాదు, జస్ట్ న్యాయమే కదా అది. వాళ్ళ మనుషులు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు, మరి మమ్మల్ని వద్దన్నాను కదేంటిది.